హాయ్ ఎవ్రీవన్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా నల్లపూసల కలెక్షన్ అండి. పెళ్ళైన ప్రతి ఒక్కరికి నల్లపూసల మీద ఇష్టం ఉంటుంది. అట్లాగే నాకు కూడా నల్లపూసలు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా. అలాగా నాకైతే ఈ నల్లపూసల విషయంలో అయితే బాగా సెంటిమెంట్ ఉంటుంది. నా నల్లపూసలు ఎవరికి ఇవ్వను, వేరే వాళ్ళు ఎవరు వేసుకోను. నేను ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా కొత్తవే ఇస్తాను. వాళ్ళ దగ్గర ఒకవేళ తీసుకున్నా నేను కొత్తవి తప్పితే వేసుకున్నవి ఎవరికి ఇవ్వను, ఒకరు వేసుకున్నవి కూడా నేను తీసుకోను. ఇదైతే రామ్ పరివార్ అండి. నాకున్న గోల్డ్ బ్లాక్ బీడ్స్ ఇది ఒక్కటే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా దీనికి పేరుపై రామ్ పరివార్ మీద వస్తాయి. దీని పెండెంట్ అయితే ఎన్నిసార్లు పోయిందన్నదే నాకే తెలియదు, కానీ పోయిన ప్రతిసారి ఒక నమ్మకం, మా ఆయన కష్టార్జితం పోదు, దొరికేస్తుందని. అలాగే ప్రతిసారి దొరికింది ఈ పెండెంట్ అయితే. దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 1 గ్రామ్లో హూక్ వస్తుంది కదా, ఇంకా గోల్డ్ బాల్స్ కలిపి 1 గ్రామ్లో తీసుకొని, నేను ఎలాగో నాకు నల్లపూసలు నేను గుప్పుకుంటాను కాబట్టి అలా గుప్పుకుందామన్న ఆలోచన అయితే ఉంది. ఇది ఎప్పటికీ అవుతుందో తెలీదు. ఇదైతే గోల్డ్. ఇది నేను చాలాసార్లు వేసానండి. సింపుల్గా లుక్ అయితే బాగుంటుంది. ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇది నా బ్లాక్ బీడ్స్ కొత్తగా నేను కొనుక్కుందాం అనుకున్నప్పుడు స్టార్టింగ్లో తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఇవి. ఇదైతే కనుక నేను హ్యాండ్మేడ్ నేను చేసుకున్నది. దీని కాస్ట్ అయితే గెస్ చేయండి ఎంత ఉంటుందో. దీని కాస్ట్ 50 రూపీస్ అండి. నేను దీన్ని బుడగలోళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇదైతే అమ్మవార్లకి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఏమైనా వేసుకున్నది ఎందుకు వేయడం అని చెప్పి నేను ఇలా తీసుకొని ఇదే వేస్తాను. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం అప్పుడు వేయాల్సి వచ్చినప్పుడు ఇది వేస్తాను. ఇదైతే పులిగోరు బాగుంది కదా మోడల్ అని చెప్పి తీసుకున్నాను. నేను స్టార్టింగ్లో ఫస్ట్ కొన్న అయితే కనుక ఈ వెంకటేశ్వర స్వామి నల్లపూసలోను ఈ రూపు ఉన్నది కదండి, లక్ష్మీదేవి రూపుది. ఈ 2 అయితే చాలాసార్లు వాడా. నాకైతే ఇదైతే చాలామంది అడిగారు నన్ను, గోల్డా అన్నట్టు అడిగేవారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాడాను. ఇదైతే నాకు అనుషకు గిఫ్ట్ చేసింది అక్క. 1 గ్రామ్ గోల్డ్లో ఈ పెండెంట్ తీసుకొని గుప్పించుకుంది అన్నమాట. నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అక్క గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఇదైతే పద్మక్క గిఫ్ట్ చేసింది. ఇది మా వదిన ఇచ్చింది. ఇది చూడండి చంద్రహారం మోడల్లో ఉంది. అదే 2 లేయర్స్ ఏమో అలా వచ్చి మధ్యలో లేయర్ ఒక్క చైన్ కింద వచ్చింది. ఇంకా ఇక్కడ ఇది కూడా ఏదో హారంకి వచ్చినట్టు వచ్చింది కదా అన్నట్టు ఇది తీసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లో ఇదే కాస్ట్ ఎక్కువ. ఇది పద్మక్క గిఫ్ట్ చేసింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. ఇది నేను హ్యాండ్మేడ్ నేను చేసుకున్నాను. ఇది కూడా పద్మక్క గిఫ్ట్ చేసింది. తను నాకు ప్రతిదానికి నేను నల్లపూసలు ఇష్టం అని చెప్పి ఎప్పుడు తనకు తీసుకున్నా ఖచ్చితంగా తీసుకుంటుంది నాకు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది నేను చేసుకున్నదండి. ఇది కూడా హ్యాండ్మేడే. ఇది నేను స్టార్టింగ్లో తీసుకున్నప్పుడే. దీంతో పాటు సేమ్ ఇట్లాగే వేరే ఇంకొకటి కూడా ఉండాలి, అది ఎక్కడో మిస్ అయ్యింది. ఇదండి ప్రస్తుతానికి మా 3 ఇయర్స్ జర్నీలో నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ అయితే ఇవన్నీ. ఇది ఇంకా ముందుకెళ్ళి కొద్దీ ఇంకా పెరుగుతాయో లేదా అన్నది చూడాలి. ఖచ్చితంగా పెరుగుతాయోలేండి. ఎవరికి బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం లేకుండా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఇదండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సుకన్య.